జాయిన్ అవుతున్నారు ప్రముఖ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే. సో మురళీ మనోహర్ గారు, షాంఘై విమానాశ్రయంలో ఈ అరుణాచల్ మహిళ పెమా వాంగ్ థాంగ్ డాక్ను 18 గంటల పాటు నిర్బంధించటము, ఆమె ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదని చెప్పడము, ఇవన్నీ చైనా డర్టీ గేమ్స్లో ఒక భాగంగా చూడాలి అని అంటారా, లేదంటే అక్కడ ఇమ్మిగ్రేషన్లో వచ్చినటువంటి ప్రాబ్లం అనుకోవాలా, ఎలా చూడాలి దీన్ని? అది ఇమిగ్రేషన్ ప్రాబ్లం కానే కాదండి. ఇది కొత్త వచ్చిన ఇష్యూ కూడా కాదు. రొటీన్ హ్యాబిట్ అండ్ డర్టీ హ్యాబిట్ యొక్క చైనా యొక్క ఇది. ఎందుకంటే చైనా నటోరియస్లీ నోన్ ఫర్ దీస్ థింగ్స్ అన్నట్టు. మొదటి నుంచి కూడా బార్డర్స్ ఎప్పుడు కూడా చైనా మన దగ్గరే కాదు, ఏ దేశంతో కూడా బార్డర్స్ ను ఏమంటాము శాశ్వతంగా పరిష్కరించుకోలేదు. అన్నిటినీ కూడా ఇప్పుడు మన దగ్గర కూడా అంతర్జాతీయమైనటువంటి బార్డర్స్ ఏవీ లేవు. అన్ని ఏమంటాం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్స్ పెట్టుకొని వాటి పట్ల డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తూ ఇది మాది ఇది మీది అలాంటివి. టిబెట్ విషయంలోనేమో మనకు చైనాకు మొదటి నుంచి ఉంది. 62 యుద్ధం తర్వాత ఈ డిస్ప్యూట్ మరీ కంటిన్యూ అయింది. టిబెట్ నుంచి వచ్చిన దలై లామాకు మనం ఆశ్రయం ఇచ్చాము, ధర్మస్థల్లో ఇప్పటికీ మన దగ్గరే ఉంటారు. ఇవన్నీ మన ప్రపంచానికి తెలిసినటువంటి విషయం. టిబెట్ ఒక హిందూ బౌద్ధ ధర్మస్థలము, ప్రపంచానికే అది వేదిక. అయినా చైనా కబ్జా పెట్టింది 62 వార్ తర్వాత. అది దక్షిణ భాగంగా అరుణాచల్ ప్రదేశ్ ను టిబెట్ యొక్క దక్షిణ భాగంగా చైనా ఇప్పటికీ పిలుస్తూనే ఉంది. అలా ఏదైతే బార్డర్ ఇష్యూ ఉందో, ఈ రోజు కూడా అక్రాస్ ది టేబుల్ కూర్చొని పరిష్కరిద్దాం కంప్లీట్ గా, ఏమంటాం శాశ్వత పరిష్కారం కోసం టేబుల్ పైన కూర్చోలేదు చైనా. ఎందుకు అని అంటే ఇది పార్ట్ ఆఫ్ దేర్ వార్ గేమ్ అమ్మా. అంటే ఎప్పుడు చుట్టుపక్కల దేశాల పైన ఒక ఒత్తిడి పెడుతూ ఉండడం అంతే, యుద్ధం చేయదు. మళ్ళా చైనా చూడండి, చాలా పెద్ద యుద్ధాలు చేసినటువంటి చరిత్ర కూడా చైనాకి ఎప్పుడూ లేదు. ఎందుకు ఇప్పుడు గల్వాన్ చూసాం మనం, అలా మన ఇన్నర్ లైన్ క్రాస్ చేసి దూసుకొస్తుంది ఆర్మీ, అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంది. యుద్ధం చేస్తుందా అంటే నో, మళ్ళా వెళ్ళిపోతుంది, మళ్ళా కొన్ని రోజులు వాయిదా ఇస్తుంది, మళ్ళా చర్చలు అంటూ వస్తుంటుంది. ఇలాంటి ఒక ఏమంటాం దీన్ని మైండ్ గేమ్ అని అంటాం. నిరంతరము మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది, అవసరాల కొల్లది ఆడుతూ ఉంటుంది. ఉదాహరణకు పాకిస్తాన్ తో మనకు సమస్య ఉంది, ఈ టైంలో ఏదైనా మన పైన ఒత్తిడి చేయాలి, ఇలాంటి ఇష్యూస్ ను రైజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక ఏమంటాం ప్రపంచంలోనే ప్రసిద్ధి చైనా ఇలాంటి విషయాల్లో. అందుకే ఇప్పుడు ఇది ఉదాహరణకు అంతకు ముందు కూడా ఒక గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ సంబంధించి నాకు గుర్తులేదు, సుమారుగా ఒక మహిళల టీమే వెళ్తూ ఉన్నప్పుడు ఆ టీంలో 3 మహిళలను ఆపింది. అది కూడా అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళనే ఆపింది. ఇలాగే ఆపింది. ఏమన్నా అంటే మనము లెటర్స్ ఏదైతే వీసా కొరకు వీటి కొరకు కరెస్పాండెన్స్ జరిగేటప్పుడు స్టేబుల్డ్ వీసాస్ అని అవి ఇష్యూ చేస్తుంది వీళ్ళకు. ఎవరికి అరుణాచల్ ప్రదేశ్ పుట్టిన జన్మస్థలం ఉన్న వాళ్ళకందరికి కూడా స్టేబుల్డ్ వీసాస్, అంటే టెంపరరీ వీసా అని అంటాము మాటలో చెప్పాలంటే, ఆ వీసాస్ జారీ చేస్తుంది. అలా ఎందుకు చేశారు అని మనం అబ్జెక్షన్ చేయడము, తిరిగి కరెస్పాండెన్స్ చేయడము, అప్పటికి మనకు ఆలస్యం అయిపోవడము, ఇలాంటివన్నీ రొటీన్ గా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మా దేశస్తులు. చైనా, అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా. సో వీ కాంట్ ఇష్యూ అన్లైక్ అదర్ కంట్రీస్ కి ఇచ్చినట్టుగా మేము ఇవ్వలేము, వేరే కంట్రీ కాదు కనుక మేము ఇవ్వలేము, స్టేపుల్డ్ వీసాస్ మాత్రమే ఇస్తాము. అలాంటి ఒక స్టాండ్ చైనా తీసుకున్నది కనుక ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటుంది. పాపము ప్రేమ వాంగ్చు బలి అయిపోయింది దీంట్లో. లండన్ నుంచి జపాన్ వెళ్తున్న లేడీ, చైనాతో సంబంధం కూడా లేదు ఆమెకు. అనవసరంగా గేట్స్ దగ్గర ఆపేయడము, తర్వాత ఆఫీసర్స్ ఆమెను పట్టుకెళ్ళడము, 18 గంటలు ఆమెను డిటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆమెకు పాపం. పైగా టికెట్ తీసుకోమని ఒత్తిడి చేశారు. అది కూడా పెద్ద అమౌంట్ టికెట్ అనేది. సరే, లక్కీగా ఇండియన్ కౌన్సిలేట్ ఇంటర్వ్యూని అయ్యారు, అక్కడికి తెలిసింది, వాళ్ళు వచ్చారు, వెంటనే ఇష్యూను వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు, బాగా ప్రొటెస్ట్ కూడా చేశారు. అఫీషియల్ ప్రొటెస్ట్ కూడా. చైనా పాస్పోర్ట్ కూడా అప్లై చేయమని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది అసలు.
అంటే వాళ్ళంటారు ఇది మా పార్ట్ ఆఫ్ ఇండియా కనుక అంటే అసలు ఈ రకంగా చైనా అరుణాచల్ ప్రదేశ్ను ఒక దక్షిణ టిబెట్ అని పిలుస్తూ భారతదేశ పౌరులను ఈ రకంగా వేధించడం వల్ల ఏం సాధించాలనుకుంటోంది? ఇలా చేస్తూ పోతే సరిహద్దు వివాదాలు అనేవి ఇంకా అలా జటిలంగా మారేటువంటి అవకాశం లేదంటారా? కావాలనే జటిలంగా ఉండడానికే ఇవి ఎప్పటికీ నెవర్ ఎండింగ్ తగాదాలుగా ఉండడం కోసమే ఇది ఒక రాజకీయ కుట్రగా చూడాలా? అసలు రాజకీయ కుట్రనే, నెవర్ ఎండింగ్ ఇష్యూగానే. ఈవెన్ విత్ ఇన్ ఇండియా, ఈవెన్ ఇందిరాగాంధీ అరుణాచల్ ప్రదేశ్ విజిట్ చేస్తే కూడా గతంలో ప్రొటెస్ట్లు చేసేదమ్మా వాళ్ళ దేశంలో చైనా. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ప్రొటెస్ట్ చేసేది తాను. నో, షీ కాంట్ విజిట్ అరుణాచల్ ప్రదేశ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా అని క్లెయిమ్ చేసేది తాను ఎప్పుడు కూడా. ఆ విధంగా ఇప్పుడు ఆపేసింది ఈ మధ్య కాలంలో. పైగా మన వాళ్ళు ఎప్పుడో ఒకసారి విజిట్ అనేది ఉండేది గతంలో నార్త్ ఈస్ట్ కు లీడర్స్, సెంట్రల్ లీడర్స్. ఇప్పుడు అలా కాదు కదా, ప్రతిరోజు పోతున్నారు. ఎంత అని ప్రొటెస్ట్ చేస్తారు? ప్రతిరోజు సీనియర్ ప్రముఖమైన హోమ్ మినిస్టర్ వెళ్తున్నారు, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ వెళ్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ అయితే రిపీటెడ్ గా వెళ్తున్నారు. కనుక అలా ప్రొటెస్ట్ చేయడం ఆపేశారు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రొటెస్ట్ చేయడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడము. అయితే నిన్న గట్టిగానే కౌన్సిలేట్ వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు క్లియర్ చేశారు, అరుణాచల్ ప్రదేశ్ ఈస్, వాస్ అండ్ విల్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ ఇండియా అనే ఒక స్టేట్మెంట్ వాళ్ళకు పంపించారు. అండ్ ప్రొటెస్ట్ లాడ్ చేశారు, ఇన్ రిటర్న్ చేశారు. పైగా డిమాండ్ కూడా చేశారు, అకౌంటబిలిటీని డిమాండ్ చేశారు. కంపెన్సేట్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు జరిగిన నష్టానికి ఇది కూడా చేయమని అడుగుతున్నారు, రిటర్న్ చేయమని కొంత డబ్బులు ఏదో డిమాండ్ చేస్తున్నారు. కనుక ఇది ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ యొక్క డిస్ప్యూట్ శాశ్వతంగా పెట్టారు. ఆ విధంగా లద్దాఖ్ దగ్గర అలాగే ఉంటుంది. స్టాండ్ ఆఫ్ ఎన్నోసార్లు చూసాం మనం, లద్దాఖ్ స్టాండ్ ఆఫ్. సో చైనా ఇది ఒక హార్డ్ బాల్ అంటాం. చైనా is playing a hard ball into pushing into Indian territory. ఇది మనం అలా చెప్పొచ్చు. అండ్ ఇండియా కూడా ఈజ్ పుషింగ్ ఇట్ బ్యాక్ రిపీటెడ్ గా. వాళ్ళకి తగిన జవాబు చెప్పడము డిప్లొమాటికల్లా, అలాగే మిలిటరీలీ కూడా మనం పుష్ బ్యాక్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు. అయితే ఈ పుష్ బ్యాక్ చేయడము, వాళ్ళు మళ్ళీ ఒకసారి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, దీంట్లో మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పటికిప్పుడు వెళ్ళి ఇలా చేస్తారా అని ఫ్రస్ట్రేషన్ తో యుద్ధం చేయడానికి వీల్లేదు. కూల్ గా, కీపింగ్ కూల్ అండ్ ఆల్వేస్ ప్రొటెస్టింగ్ అండ్ రివర్సింగ్ ది థింగ్స్ మాత్రమే చేయగలగాలి. కానీ తొందరపడి యుద్ధం చేయడమో లేకపోతే విపరీతమైన చర్యలు లాంటివి చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి ఒక లెసన్ నేర్చుకున్నాం మనం. ఎందుకంటే చైనా ఇది మిస్చ్యూస్ గా చేస్తుంది అంతే. మనము బ్యాలెన్స్ కోల్పోవాలి, మెంటల్ గా, లేకపోతే దీంట్లో బ్యాలెన్స్ కోల్పోవాలి. బ్యాలెన్స్ కోల్పోయి ఏదో ఒక చర్యకు దిగాలి. ఇలాంటి ఒక ఏమంటాం వ్యూహంలో భాగం మాత్రమే తప్పితే సీరియస్ ఇది కాదు. పైగా సీరియస్ గా రేపటికి రేపు వచ్చి యుద్ధం చేస్తుందా అంటే చైనా అట్లా చెయ్యదు. దశాబ్దాలుగా సమస్యలను అలా పెండింగ్ పెడుతూ ఉంటుంది. పర్టికులర్ గా బార్డర్ ఇష్యూస్ పెండింగ్ లో పెట్టడంలో నటోరియస్లీ నోన్ అన్నట్టు చైనా. అంతర్జాతీయంగా అందరికీ తెలిసి ఈ విషయము. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి మహిళలు పాపం ఇలా సఫర్ కావడమే మనల్ని మహిళలు సఫర్ చేయడం అంటే మొత్తం మీద